గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ బ్రో. ఏంటి బిగ్ బాస్ కొత్త టాస్క్ ఎలా ఉంది? ఏంది బ్రో టాస్క్? ఏంది బ్రో ఇట్లా కొట్టుకుంటారు? ఏంది బ్రో బిగ్ బాస్ అమ్మ ఏంది మరీ ఘోరంగా దొంగతనాలు చేస్తున్నారు. మళ్ళా దొంగల దగ్గర నుంచి దొంగలు మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు. మరీ ఎంత ఘోరంగా పెడుతున్నారు బ్రో. సో ఆడియన్స్ ఫీల్ ఎలా ఉంది వాళ్ళు అట్లా దొంగతనాలు చేసుకుంటూ కొట్టుకుంటుంటే? సంజన సీదా చెప్పేసింది, నేను ఆడను అని చెప్పేసింది. సీదా మీరు ఇట్లా దొంగతనాలు చేస్తుంటే నేను ఆడను అని చెప్పేసింది. సంజన దగ్గర దొంగతనాలు చేశారు. ఇన్ని రోజులు దొంగతనం సంజన చేస్తుంది, సంజన దగ్గర దొంగతనాలు చేశారు అంటే చూసుకోండి. మళ్ళా ఇన్ని రోజులు టాలెంట్ బయట పెట్టలేదు గ్రూప్ మెంబర్స్, ఇప్పుడు పెట్టారు. అదే కదా ఆమె చెప్తుంది, మాధురి గారు ఆమె చెప్తున్నారు కదా, అవును మనం దొంగతనం చేయాలి, అదే మనం యాంటిజం కదా, అలా మాట్లాడుతుంది. కరడు కట్టిన దొంగలం అంట. వాళ్ళ గెటప్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ దొంగ లెక్కనే ఉన్నారు అంటే రియాలిటీ బయటపడ్డదనుకో ఒరిజినాలిటీ బయట కనిపిస్తుంది. మెయిన్ గా నాకు ఆ గెటప్లలో గెటప్ నచ్చింది. చిట్టి పాప ఉంది కదా, అలెక్క చిట్టి పికిల్స్, కింద కూడా మిషాలు ఉన్నాయి. నీకేంది బ్రో గడ్డాలకు కూడా మిషాలు వచ్చేసినాయి అని చెప్పేసి చెప్పినట్టు. ఏమైనా టైమింగే వేరు. ఏమైనా గెటప్ కూడా భలేగా ఉంది, ఇళ్ళ కొట్టడము. ఆ తర్వాత మన జడల్, మర్చిపోయాం జడల్ ఎవరు, మన పవన్ కళ్యాణ్, మామూలు కాదు. మన సుమన్ శెట్టి అని అయితే యుగానికి విలన్ లా ఉన్నాడు అని చెప్పేసి చెప్పాడు. అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కరు గెటప్ కొంచెం క్రేజీగా ఉంది. ఎవరికి ఒరిజినల్ అనిపించింది వాళ్ళ గెటప్ లో? ఎవరికి ఒరిజినల్ రియాలిటీ అనిపించింది నీకు? నాకైతే ఆ గెటప్ లో కరెక్ట్ గా సెట్ అయింది మాధురి అక్క. బా అసలు రౌడీ అట్లా కనబడుతుంది చూడు, అసలు మామూలుగా సెట్ అవ్వాలి. ఆ గెటప్ లో కరెక్ట్ గా సెట్ అయిపోయింది అనుకోవాలి. వాళ్ళు అక్కడ కూడా కొట్టుకోవడం, ఫైటింగ్ జరుగుతూనే ఉంది కదా, ఇష్యూస్ అవుతున్నాయి. దాని గురించి ఏమంటావు? తనుజ రామురావుతో వెళ్ళిపోదాం కదా, చీ అది ఇది అని చెప్పేసి లేసి వెళ్ళిపోయింది. అదే 2 రోజులు బ్రో, 2 రోజులు ముచ్చట, అదంతా ఏం లేదు. 2 రోజుల ముచ్చట మనోడి మీద కొంచెం నెగిటివిటీ ఉంది లోపల కూడా, దాని వల్ల కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంతే. ఇంకోటి ఇమానియల్ ఎందుకని తనుజ మీద ఈ మధ్య కొంచెం కళ్యాణ్కి పాస్ ఇచ్చినాడు కదా, నువ్వు తనుజ నామినేట్ చేస్తా అని చెప్పేసి తనుజని చేయకుండా వేరే వాళ్ళని ఎందుకు చేసావు అని చెప్పేసి గొడవ జరిగింది. సో ఎందుకని తనుజ అయితే తనుజానే నామినేట్ చేద్దామని చెప్పేసి కళ్యాణ్ కూడా వెళ్ళాడు బ్రో. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే తనుజ ఆల్రెడీ నామినేట్ అయింది. నామినేట్ అయిన తర్వాత మళ్ళీ నేను నామినేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకో పాయింట్ అక్కడ రేజ్ చేశాడు. అంటే తన వేరే పాయింట్ నుండి మళ్ళీ నామినేట్ చేస్తే ఓకే, కానీ సేమ్ పాయింట్ ఆ అమ్మాయి కూడా మాట్లాడింది, చిట్టి కూడా మాట్లాడింది, కానీ ఆ పాయింట్ లో గ్రిప్ లేదు. ఇతను మాట్లాడినా డొల్లా, అక్కడ ఏం లేదు. ఇంకొక పర్సన్ నామినేట్ చేసినట్టు ఉంది. కాకపోతే మరి ఇమాన్యుల్ మోసం చేసినట్టు అనిపిస్తుంది కొంచెం. అది ఓకే, కానీ ఇమాన్యుల్ అంత సీరియస్ అవ్వాల్సినంత అవసరం ఉంది. ఫ్రెండ్, మంచి బాండింగ్ ఉంది ఇద్దరికి అని చెప్పేసి బయట చాలా మంచిగా నడుస్తుంది. అయితే బ్రో ఇప్పుడు సంజన గారిని నామినేట్ చేశాడు, ఆ పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే తనుజాన్ని నామినేట్ చేస్తా అని చెప్పేసి సంజన గారిని, ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 10 రూపాయలు ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? అది కూడా అంతే బ్రో. ఒకరిని నామినేట్ చేస్తా అని చెప్పేసి టికెట్ తీసుకున్న తర్వాత వేరే వాళ్ళని నామినేట్ చేయడం వల్ల అతనికి కోపం వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు కదా, ఒకవేళ సంజన గారిని కాకుండా వేరే వాళ్ళని నామినేట్ చేసినా కానీ ఈమె అదే కోపడుతుంది అంతే అంట. అది మొత్తానికి వీళ్ళిద్దరం అయితే కోల్డ్ వార్ ఏంది డైరెక్ట్ గా నడుస్తుంది. డైరెక్ట్ వార్ నడుస్తుంది బ్రో. ఇక మొత్తం World War 3 అనుకోవాలి ఇప్పుడు. అంతే, 3వ ప్రపంచ యుద్ధం, ప్రభంజనం. సుమన్ శెట్టి దానికి డైరెక్టర్. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఏ గాడ్. ఓటింగ్ బట్టి అవుతారనమాట. గేమింగ్ ఎలా ఉంది? బాగుంది. రమ్య పికిల్స్ అందచందాలను బాగా ఆరబోస్తుంది. అందుకే కదా నాగార్జున గారు ఎయిర్ కోర్ తీసుకొచ్చారు. అలాగే మాధురి కూడా బాగా ఆడుతుంది, ఫైర్ బ్రాండ్ లాగా అనమాట. దువ్వాడ మాధురి అన్ని బాగా క్వశ్చనింగ్ చేస్తుంది. ఆమెకి ఒక కప్పు కందిపప్పు ఇచ్చి సాంబార్ 16 మందికి పెట్టమన్నారంట మధ్యాహ్నానికి. అలాగే నైట్ కూడా అదేనంట, ఐ మీన్ లంచ్ కి డిన్నర్ కూడా అదేనంట. అప్పుడు ఆమె ఏమంది, ఓకే ఒక బకెట్ వాటర్ పోస్తా అందులో అనింది. అలాగే మిడ్ నైట్ లో గుసగుసలు అవన్నీ వాటి మీద కూడా బాగా క్వశ్చనింగ్ చేస్తుంది. బాగా ఫైర్ బ్రాండ్ లాగా ఆడుతుంది. కాకపోతే నాగార్జున గారు ఎందుకని కొంచెం చల్లనీళ్ళు పోసినట్టు అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు డల్ అయింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ బానే ఉన్నాయి, అందరూ బానే ఆడుతున్నారు. సుమన్ శెట్టి కూడా ఈ మధ్య బాగా డెవలప్ అయ్యాడు. స్టార్టింగ్ లో డల్ గా ఉండేవాడు, ఇప్పుడైతే బాగా డెవలప్ అయ్యాడు, బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు ప్రోమోలో కూడా చూసారు కదా, మొత్తం 2 గ్యాంగులు విడిపోయారు. సో ఫైర్ ఉంది మొత్తం. అవును, ఇప్పుడు కూడా బిగ్ బాస్ అనేది 2 గ్రూపుల్లాగా చీల్చేస్తాడు అనమాట. ఈ వీళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టిస్తారు, కావాలనే గొడవలు పెడతారు. సారీ, టాప్ 5 లోనా? టాప్ 5 లో అయితే దువ్వాడ మాధురి గారు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సుమన్ శెట్టి, అలాగే ఇమ్మాన్యుల్, డిమాన్ పవన్ అండ్ జవాన్ పవన్ కళ్యాణ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ 5 మెంబర్స్ అయితే టాప్ 5 ఉండాలని కోరుకుంటున్నాను. తనుజ కూడా మంచి ఓటింగ్ తో ఎవరిని ఉంది టాప్ లో. పంపించాలనుకుంటే సంజన ఉంది కదా, ఆమె కన్నడిగా, ఆమెను పంపించేయాలని కోరుకుంటాను. ఎందుకంటే పాప చిన్న పిల్లలు వెయిట్ చేస్తారు ఆమె కోసం. 3 months 4 months సంజన గారిని పంపించేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు ఉన్నారు కదా పాపము, మదర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరీ ఒక 3 సంవత్సరాలైనా బాగున్నాను. 3-4 months అబ్బాయిని వదిలేసి వచ్చేసింది. సో ఆమెని చక్కగా ఫ్లైట్ ఎక్కించిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వచ్చిందే కప్ కోసం కదా. అంత సీన్ లేదు, కప్పు తీసుకెళ్ళినంత. ఈసారి ఖచ్చితంగా తెలుగు వాళ్ళకే రావాలి. లాస్ట్ టైం నేను చాలా బాధపడ్డాను, ఆ నిఖిల్ గౌడకి ఇచ్చారు కన్నడిగాకి. మరి ఆయుషన్ తీసుకొని వచ్చినారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. అదే కన్నడిగాస్ ఎక్కువ మంది రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ. సంజనాని అయితే బయటికి పంపించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, సో వీళ్ళలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తున్నారు ఇప్పుడున్న వాళ్ళలో? ఇప్పుడున్న వాళ్ళైతే ఇమ్మాన్యుల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, జెన్యూన్ గా ఉంది. అలాగే దువ్వాడ మాధురి కూడా ఒక ఫైర్ బ్రాండ్ లా బాగానే చేస్తుంది. అలాగే మన అందరి హృదయాలని గెలుచుకున్నాడు మన సుమన్ శెట్టి. ఓటింగ్ పరంగా ఆయన టాప్ ప్లేస్ ఉన్నాడు. మన లాంటి వాళ్ళందరూ ఎక్కువ ఓట్లు ఆయనకే వేస్తున్నాము. అలాగే జవాన్ కూడా బాగానే ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ లో రొమాన్స్ అలా ఉన్నాడు, కానీ ఇప్పుడు బాగానే ఆడుతున్నాడు. కెప్టెన్ అయ్యాక కొంచెం వాడికి బాధ్యతలు బాగా పెరిగినాయి. అలాగే డిమాండ్ పవన్ కూడా బాగానే, ఆయన కన్నింగ్ ఏం చేయడు, ఆయన ఆట ఏదో ఆడుకుంటాడు, మనకెందుకు అన్నట్టు ఉంటాడు. వీళ్ళ 5 పెర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. ఏం చెప్తారు? రీతి చౌదరి, డిమాండ్ పవన్ ఏం బాండుగు లేవు, తొక్కలేవు, బయటకు వచ్చినాక ఏమీ ఉండవు. అదంతా ఒక స్క్రిప్ట్ అంతే. ఒక జంటను అట్లా కలుపుతా ఉంటారు కోసమే అంటారా? అంతే, ఏం ఉండదు అక్కడ. బయటకు వచ్చినాక అసలు ఎవరు పట్టించుకోరు కూడా. అయితే వాళ్ళు ఏడవడం కూడా ఫేక్ అంటారు మొత్తం. కొన్ని ఎమోషన్స్, లేడీస్ ఏడ్చిండు నిజమే. మన దువ్వాడ మాదిరి ఏడ్చింది కదా, అదైతే నిజంగానే ఏడ్చింది. ఆమెకు అట్లా యాక్టింగ్ తెలియదు, నిజంగానే ఆమె ఏడ్చింది. మీ ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్ టైప్? నా ఫేవరెట్ 5 ఉన్నారు. ఒకలంటే ఏం చెప్తాను, ఫస్ట్ ప్లేస్ అయితే ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి, దువ్వాడ మాధురి, తర్వాత జై జవాన్ జై కిషన్ అనాలి కదా. అలాగే జవాన్ కోటి మనం పవన్ కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్, వీళ్ళ 5 అంటే నాకు ఇష్టం. సో అంతా బానే ఉంది, కాకపోతే బయట ఈ మధ్య కొంచెం బిగ్ బాస్ మీద బ్యాన్ చేయాలి అని చెప్పేసి జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసెస్ ఫైల్ అవుతున్నాయి. 2 చేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు? అది రాంగ్. అది బ్యాన్ చేస్తే ఎంతో మంది జీవితాలు పోతాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఎంతమంది బతుకుతున్నారు? ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే 22 మంది కంటెస్టెంట్స్, కొంతమంది అవుట్ అయిపోయారు అనుకో, ఒక 5-6. కెమెరా మ్యాన్లు, లైట్ బాయ్స్, ఎంతో మంది బతుకుతున్నారు కదా, దాన్ని ఎందుకు బ్యాన్ చేయాలి? కాకపోతే కొంచెం అశ్లీలం తగ్గించాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు లేదులే, ఇంకా అంతగా లేదు, రొమాన్స్ అంతగా లేదు. హిందీ మనం చూసాను ఒక బిగ్ బాస్, హిందీ, మరాఠీ, కన్నడ, అమ్మ అక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి రొమాన్స్లు. అండర్వేర్ తోనే వెళ్ళిపోతున్నారు బెడ్ మీదకి, వెళ్ళిపోయి ఇంకా బెడ్షీట్ కప్పుకొని హగ్ చేసుకుంటున్నారు. మనకి అలా లేదులే, కొంచెం మనకి కల్చర్ అది ఉంది కదా, మనకి తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీని ఖరాబ్ అవుతుందనే కంప్లైంట్లు ఇస్తున్నారు బయట నుంచి. అది మీరు అనుకుంటున్నారా? షో చూస్తే అలా ఉందా? అది చూసుంటారు, నార్త్ ఇండియాలో జరిగిన బిగ్ బాస్ చూసి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ నాగార్జున గారు కొంచెం బాగానే కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఒక షో ఎందుకు బ్యాన్ చేయాలి? 10 మంది బతుకుతున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా బతుకుతున్నారు కదా, మేము కూడా బతుకుతున్నాం కదా, అందరం బతుకుతున్నాం. అట్లాంటప్పుడు ఎందుకు ఆ షోని బ్యాన్ చేయాలి? 10 మంది బతికే షో, దానికి ఎంత మంది ఉన్నారు? 2000 మంది వర్కర్స్ ఉన్నారంట అక్కడ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో. దీనికోసం వాళ్ళందరూ బతుకుతున్నారు కదండి, దాన్ని ఎందుకు బ్యాన్ చేయాలి? కాకపోతే కొంచెం రొమాంటిక్ అది కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్తే మంచిది. నాగార్జున గారు హోస్టింగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఫైర్ బ్రాండ్ మారిపోయారు ఆయన కూడా? మారాలి కొంతమంది. ఎప్పుడు నాగార్జున గారు అంటే కాకుండా చిరంజీవి గారు రావాలి, బాలయ్య గారు రావాలి. బాలయ్య గారు వస్తే ఎలా ఉంటది మీకు? సూపర్ ఉంటది. ఆయన యాంకరింగ్ మీకు తెలుసు కదా, మన అన్స్టాపబుల్ చేస్తారు కదా, ఇండియాలోనే టాప్ రేటింగ్ వెళ్ళిపోయింది ఆహా. సో ఆయన వస్తే మాత్రం రేటింగ్ మామూలుగా ఉండదు. ఇంకా మరి ఇమానియల్ బాండింగ్ పెట్టుకుంటున్నాడు, తనుజాని బాండింగ్ పెట్టుకొని బర్నీని బయటికి పంపించారని చెప్పారు. ఇమానియల్ బాండింగ్ పెట్టుకొని ఆడుతున్నాడు కదా, సంజన అమ్మ అనుకుంటా సంజన అంటే వెళ్తున్నాడు. సో మరి అది ఇమానియల్ కూడా బాండింగ్ పెట్టుకున్నట్టు కదా, మీరేమంటారు? అదే అండి, నాకు చెప్పానంటే ఇప్పుడు బాండింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది అనమాట. గేమ్ లో చూపించుకోలేదు ఎప్పుడు ఇమానియల్ గానీ సంజన గానీ, ఓకేనా? వీళ్ళు అలా కాదు, గేమ్ లో కూడా చూపించుకున్నారు. సో అందువల్ల వాళ్ళు వేరేగా వెళ్ళిపోయింది బయట, అంతే. అని తన గేమ్ వదిలేసి సపోర్ట్ చేయలేదు, ఓకేనా? ఇక్కడ అలా కాదు, బర్నీ గారు తన గేమ్ వదిలేసి సపోర్ట్ చేశాడు, అవతల వాళ్ళని తీసేసి వీళ్ళకి సపోర్ట్ చేశాడు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సంజన గారికి హెల్ప్ చేసిన విధానంలో ఇమ్మాన్యుల్ గారు ఏంటంటే, తను ఆడకుండా తను ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు, అది వేరు. బర్నీ గారు అలా కాదు, ఆడుతున్నప్పుడే ఈయన వదిలేసి, ఈయన గేమ్ వదిలేసి ఆమెకు సపోర్ట్ చేశాడు, అది కరెక్ట్ అనిపించలేదు. సో ఆ బాండింగ్ ఈ బాండింగ్ కొంచెం వేరుంది. నాగార్జున గారు వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే మాధురి గారు చేంజ్ అనేసి. అవునండి, మాధురి గారు అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. నెక్స్ట్ ఆది గారు కూడా చెప్పారు, అది కూడా తీసుకుంది మైండ్ లోకి. సో కామైంది. నాకు దాని తర్వాత తెలిసింది ఏంటంటే, మాధురి గారు అలాంటి వాళ్ళు కాదనిపిస్తుంది. తను అంత ఫైర్ ఏం కాదు, అంటే కోపిస్ట్ వాళ్ళు ఏం కాదు.
సో అప్పుడు ఫైర్ గా వచ్చాం కాబట్టి అలా చూపిస్తే బాగుంటుందని చూపించిందేమో కానీ తను అంత కాదనిపిస్తుంది. ఓకే, నిన్న పెట్టిన టాస్క్ లో కూడా మాధురి అలాగే సైలెన్సర్ సంజన వాళ్ళు ఎలా గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి వాళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యాక? గేమ్ అందరు బాగానే ఆడుతున్నారు. సో ఈ రోజు రిజల్ట్ చూద్దాం. అప్పుడు దాకా నేనే చెప్పాను. గెటప్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. గెటప్స్ చాలా బాగున్నాయండి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ రమ్య పాపం గెటప్ ఏదో పెట్టి అనిపించింది, కామెడీగా బాగా అనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా బాగుంది గెటప్. సో గెటప్లు బాగానే ఉన్నాయి. అసలు నాకు సంజన గారిని చూస్తుంటే మన అనసూయ గారిని చూస్తున్నట్టుంది నిజంగా, పుష్పలో. సో అట్లా ఇంకా అయిపోయింది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? రమ్య అనుకుంటున్నాను. బట్ పోలింగ్ ప్రకారం చూస్తే శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. చూద్దాం, బిగ్ బాస్ ఎప్పుడు పోలింగ్ ప్రకారం బాడు కదా. దివ్యల మాదిరి రమ్య గారు వచ్చాకే కొంచెం జనాలకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడే మీరు వెళ్ళిపోమంటారు రమ్య గారు? నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి రమ్య గారు ఎవరు, నేనెవరు? అలా అనుకుంటే బర్నీ గారిని అసలు పంపిను కదండి. ఓకేనా, బట్ అలా కాదు. యాక్చువల్ వాళ్ళిద్దరు రావడం వల్ల ఏం జరగలేదు, కానీ వాళ్ళు వచ్చారు చెప్పారు అనమాట. మేబీ వాళ్ళిద్దరు రాకపోయినా సరే ఆది గారు కానీ నాగార్జున గారు మొన్న దివాళీ ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు ఎపిసోడ్ లో, అది చెప్పుంటే మన వాళ్ళు అప్పుడు కూడా ఫైర్ ఆడతారండి మళ్ళీ. సో అట్లా. కానీ ఒకటైతే చెప్పగలను, బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల తనుజ గారి గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, అదైతే నిజం. బిగ్ బాస్ 9 చాలా మంది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దానికి మీరేం చెప్తారు? నిజం అనిపించిందండి నాకు కూడా. ఎందుకంటే అమ్మాయి శ్రీజ ఉంది కదా, అప్పటి నుంచి నాకు అన్ఫేర్ అనిపించింది. దాని ముందు వరకు కూడా ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసే విధానంగానే వెళ్తుంది. శ్రీజ నుంచి నాకు అన్ఫేర్ గా అనిపిస్తుంది కొంచెం. సో చూద్దాం, ఈ వీక్ తెలిసిపోద్ది అన్ఫేరా లేకపోతే ఫెయిర్ అనేసి. రమ్య మోక్ష తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ ఈ కంటెంట్ అంతా బాగా నడవాలి, అదే కావాలి. ఆ కొట్టుకోవడం కావాలి, తిట్టుకోవడం కావాలి, జుట్లు పీక్కోవడం కావాలి. బిగ్ బాస్ సీజన్ 9 అంతకు మించి నాగార్జున గారు ఫస్ట్ లోనే చెప్పారు, ఇంకా ఉంది, అప్పుడే మొదలైంది ఇప్పుడే. ఇంకా అంటే ఇప్పుడు తనుజ వర్సెస్ రమ్య మోక్ష అవుతుంది కదా, వాళ్ళిద్దరి పాయింట్ ఎంత వరకు కరెక్ట్ అంటారు? నిజంగానే రెండు చేతులు కలిస్తే చప్పట్లు అని విజిల్ సౌండ్ వేసి ఇలా చెప్పడం కూడా చాలా మంది నెగటివ్ గా చూస్తున్నారు. అప్పుడేమో చిరాకు పడింది, ఇప్పుడే మళ్ళీ చేతులు ఎప్పించుకుంటుంది అని. ఇప్పుడు నెగిటివ్ చేసిన వాళ్ళు నెగిటివ్ చేస్తారు, పాజిటివ్ చూసారు పాజిటివ్ గా చూస్తారు. అది చూసే కళ్ళ బట్టి ఉంటది, మనం మాట్లాడే మాట బట్టి ఉంటది. సో దాని గురించి మనం మాట్లాడటం కూడా వేస్టే. చెయ్యి వేయించుకోవడం ఆమె ఇష్టం, అది ఆమె బాడీ ఆమె ఇష్టం, ఆమె వేయించుకుంది. చూసే వాళ్ళకి మనకేమి, చూడండి ఆనందపడండి. నీ లవరా, మీ అక్క, నీ చెల్లె కాదు కదా, చూసేవాడు చూడండి, చూడని వాళ్ళు వెళ్ళిపోండి అంతే. హైపర్ ఆది వచ్చి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న తర్వాత తనుజ అందరినీ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నాకు ఎక్కడ టార్గెట్ చేసినట్టు ఏం కనపడతలేదే. కానీ నిన్న సంజన గారు కూడా మొన్నటి వరకు కళ్యాణ్ తోటి ఇప్పుడు నిఖిల్ తోటి ఉంటున్నాం అని చెప్పారు. అది వాళ్ళ ఇష్టం, ఎవరితో ఉండాలన్నది మనం చెప్పకూడదు. అది మనసాతి ఎవరు కనిపిస్తే వాళ్ళకి. ఇప్పుడు ఒక లవర్ని నువ్వు జీవితాంతం ఉంచుకోవుగా, అది అంతే రైట్. ఇంకా అది మన హిస్టరీ ఉంటుంది, పెద్ద హిస్టరీ ఉంటది. నాకైతే ఎవరు నామినేట్ చేయట్లేదు, భయపడుతున్నారు. భయం కాదు, ఆమె అంటే ఒక ఆపరేషన్. ఆమె గుర్తొచ్చేది ఆమె పేరు ఎత్తితేనే ఒక గొడవ. మాధురి అన్న పేరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఒక ఆపరేషన్, ఒక గొడవ మొదలయ్యిద్ది. సో ఆమె జోలికి వెళ్తలేదని కాదు, అది ఒక గేమ్. అది ఆమె గురించి ఆమె భయపడుతున్నారా, వీళ్ళు భయపడుతున్నారా లేదు. బిగ్ బాస్ అన్నది ఒక ఫ్యామిలీ లెక్కని చూడాలి కాబట్టి అందరు కలిసిమెలిసి. ఇప్పుడు తగ్గిందిలే, నాగార్జున గారు చెప్పారుగా. సో శ్రీనివాసరావు గారు కూడా లోపలికి వస్తారని టాక్ అయితే వినపడుతుంది. అంటే ఆమె కొంచెం గ్యాప్ వచ్చింది, బాగా దూరం లోపలికి వెళ్ళిపోవటం వల్ల మాట్లాడటం అండర్స్టాండ్ కొంచెం కుదరట్లేదు. సో మాట్లాడటానికి లోపలికి అయితే వస్తున్నట్టు టాక్ అయితే వినపడుతుంది. అదే ఏమని చేసుకుంటారు కామెంట్స్ లో. ఇప్పుడు నాకు అందరూ ఇష్టమే, అందరి కోసమే మాట్లాడుతున్నా, ఒకరి గురించి ఏం మాట్లాడతలేదే. ఇంకా నేనేం చెప్పను, నాకు ఫ్రెండా లేకపోతే చెల్లా చెప్తాను. బానే ఉంది, ఆ అయిపోయి కావాలి జనాలకి. ఎందుకంటే ఆ తిట్టుకోవడం, ఆ కొట్టుకోవడం, ఆ తిట్లు, ఆ గొడవ, ఆ లవ్ అయ్యే కావాలి. టాస్క్ ఎలా ఉంది? ఇప్పుడు కొత్త టాస్క్ ఇచ్చాడు కదా, దొంగల ముఠ. బానే ఉంది, అందరు దొంగలే అందరూ. ఎవరికి సూట్ అయింది? ఒరిజినల్ అందరికి సూట్ అయింది. ఒరిజినల్ గెటప్ ఇచ్చారు నాగార్జున గారు. ఇంకా స్టార్టింగ్ లో ఆయిషా వచ్చి దుమ్ము లేపింది, ఇప్పుడేమో కనబడట్లేదు ఎక్కువ. అంటే ఫ్యాన్ కరెంట్ పోయింది, అక్కడ కరెంట్ వచ్చాక దుమ్ము పైకి లేచింది రైట్. ఇంకా ఫేవరెట్ ఎవరు? అందరూ అవుతారు. అందులో ఒకరు ఎంచుకోవడం అంటే బెటర్ ఆప్షన్ నాకు ఇంక ఎవరు కనపడలా. చెత్తే, బిగ్ బాస్ సీజన్ 9 చెత్త. బయటపడింది నాకు అర్థం కాల. ఇన్ని రోజులు ఇమాన్యుయల్ మాస్క్ పెట్టుకుని ఆడారు, ఇప్పుడే
తన నిజ స్వరూపం బయటపడింది తనుజాని నామినేట్ చేయడంలో అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తున్నారు? నాకు అలా ఏం అనిపించలేదు భయ్యా. నీకు ఎందుకు అనిపించింది? తనుజ నామినేట్ చేయకపోగానే దిగి నువ్వు ఎందుకు ఎట్లా చేసావు, నన్ను నమ్మించి మోసం చేసావు, అది ఇది అని చెప్పేసి అదే లేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అంటే అందరికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఒకరినొకరిని తొక్కుకుంటూ వెళ్ళి కప్పు కొట్టుకోవటమే సీజన్ 9. అంతకు మించి అబ్బా నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కదా, తొక్కుంటూ చచ్చిపోండి, కప్పు ఎవరికొస్తుందో తెలియదు అన్నట్టే పెట్టారు అది. ఇంకా సో బర్నీ గారిని టాప్ 5 లో ఉన్నట్టు పంపించేశాడు. నెక్స్ట్ తనుజ మీద కూడా ఏదైనా పవర్ ఆసనాలు వాడాలంటారా మరి? ఎవరి మీద వాడతారు ఏంటన్నది మన చేతిలో లేదు. అప్పుడు మైండ్ లోకి ఎవరు కన్ను పడిందో వాళ్ళేపు వాడేస్తారు అంతే. అదే సీజన్ 9. సో సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారండి? ఈసారి కమెడియన్ విన్ అయ్యే ఛాన్స్ చెప్పలేము. ఆల్రెడీ ప్రోమోల్లో ఫోటోలు అన్ని ట్రోల్ చేసేస్తున్నారు కప్పు ఆయనకే అని, నాగార్జున గారి చేతమ్మటి ఇచ్చేసినట్టుగా. చెప్పలేం బై లక్, ఎందుకంటే ఆయన కెప్టెన్ కొట్టాడు కాబట్టి ఎక్కడ కూడా దొరకట్లా. స్టెప్ బై స్టెప్ చాలా మంచిగా ఆడుతున్నాడు. మాట్లాడే విధానం గానీ ఆయన ఆడే విధానం గానీ చాలా మంచిగా ఆడుతున్నాడు. నిజంగా అంత టాలెంట్ పర్సన్ అయితే అనుకోవాలా, చాలా బెటర్ గా ఉన్నాడు ఆయన ఒక్కడు. నామరాజుడికి ఏమన్నా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా ఫైర్ అయిపోతున్నాడు నామినేషన్. అంటే ఎందుకు అవుతున్నాడు అంటే మొన్నటి దాకా మెత్తగా ఉన్నాడు అబ్బా, పాము పడుకుంది, ఇప్పుడు లేచింది, పడగిప్పింది. ఇక రాను బొంబాయికి రాను సాంగ్ లాగా అయిపో ఎత్తుకుంటాడు. అది ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? అది మన చేతిలో లేదు. నాగార్జున గారు ఎలుకలు మెరుకులు పెట్టేస్తున్నాడు, పాములు మెలుకలు లాగా. నాకెవరు అరే నాకేం శత్రువులు ఉన్నారా ఏంది? నాకెందుకుంటారు? నేను ఎవరు వచ్చినా చూస్తా, ఎవరు వెళ్ళిపోయినా చూస్తా, అంతే. కామన్. నేను ఎవరికి ఓటేయను, నాకేం అవసరం ఓటేయడానికి? నా వాళ్ళు అన్నా కానీ ఓటేసి గెలిపిస్తానని నేను చెప్పలేదే. వాళ్ళు వచ్చి బయటికి ఏమైనా చేస్తారా? పుష్ప తగ్గేదిలే అంటున్నారు, ఇంకేం చేస్తాం బొక్క, ఏం లేదు. ఏదో అంటుండ్రు అవి మనం మాట్లాడకూడదులే. ఆయన రీజన్ అని నేను అనుకోవట్లేదు. ఆయన టాస్కులు సరిగ్గా ఆడలేదు, ఉన్న కాంచి రిలేషన్షిప్ లోనే మునిగిపోయాడు. అదొక పెద్ద మైనస్. వచ్చిన వాళ్ళ ఆడియన్స్ అందరూ అదే కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన దువ్వాడ గారి రీజన్ అని నేను అనుకోవట్లేదు. ఓకే, అలాగే రమ్య ఉన్నారు కదా, సో ఆమె గ్రాఫ్ కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ ఏమైనా ఎలిమినేట్ అవ్వచ్చా? ఆమె ఫిజికల్ గేమ్ పరంగా స్ట్రాంగ్, గేమ్ బాగా ఆడిద్ది, నోరుదోలు ఎక్కువ అనేస్తుంది, మాటలు టంగ్ స్లిప్ అవుతుంది. మాట్లాడే మాటలు ముఖ్యం, ఎట్లా పడితే అలా అనుకోద్దు. వచ్చిన మొదటి రోజు రెండో రోజు కళ్యాణ్ గారిని అన్నది అమ్మాయిలు పిచ్చి నా మీద చేస్తే ఇచ్చి పడేస్తే అది ఇదని, అది కొంచెం హర్టింగ్ అనిపించింది మాకు. అది వీడియోస్ చూపించారు, అప్పుడు మారాలి. తర్వాత నిన్న తనుజ గారిని కూడా అట్లానే, అంటే పర్సనల్ డ్యామేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే మేబీ కావాలని అంటున్నారో, ఆమెకి టీనేజ్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు అని వస్తున్నారు. ఎవరికి రమ్య ఫిజికల్ అదే గేమ్ పరంగా ఓకే, మైండ్ గేమ్ వచ్చోళ్ళ ఫిజికల్ గేమ్ చూసాం మనం ఆల్రెడీ. బర్నీ గారిని బాగా స్ట్రాంగ్ ఆపడేసింది. ఇంకోటి వేరే గేమ్ లో వచ్చి ఓడిపోయారు. అంటే ఆమె బాక్స్ లో పడుకుంటది కదా, లాక్ తీసేది, అందులో ఓడిపోయారు. అంటే మేబీ ఆమె తప్పలేదు, ఆమె లోపల ఉంది. ఒక గేమ్ లో అయితే బాగా ఫిజికల్ గేమ్ లో స్ట్రాంగ్ ఉంటదని నమ్ముతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అసలు ఎవరి దగ్గర అంత ఫైర్ అనిపించింది, అట్లా అనిపించింది. వచ్చిన 2 రోజులు ఇల్లు బీగి పందిరేశారు, ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు. అంటే ఓల్డ్ కంటెస్టెంట్ లో మళ్ళీ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద. తనుజ గారు ఈ 2 రోజుల్లో మామూలు ఫైర్ కాల, అంటే లోపల ఉన్న ఫైర్ మొత్తం బయట చూపించింది. ఇది ఆమె మొదటి నుంచి ఉంటే బాగుండేది. ఆమె ఎమోషనల్ అవ్వటం అవి కరెక్ట్ కాదు. రీతు చౌదరి గేమింగ్ ఎట్లుంది? బాగానే ఆడుతున్నారు కానీ ఆమె కూడా అంతే. రీతు చౌదరి గారు కొంచెం స్ట్రాంగ్ ఉంది, ఆమె ఎందుకో వెళ్ళట్లేదు. బాగానే ఓటింగ్స్ కట్టుకున్నట్టు. నేను 2వ వీక్ లోనూ 3వ వీక్ లోనే వెళ్తానే అనుకున్నా, ఎందుకంటే బయట ఆమెకి నెగిటివిటీ ఉంది. మొదటి నుంచి ఒక 4-5 నెలల నుంచి మీడియాలో గొడవల్లో ఉన్నారు. ఆమె అమౌంట్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, వేరే వివాదాల్లో ఉన్నారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? అదే నన్ను సస్పెన్స్, ఎట్లా పడితే అట్లా ఎలిమినేట్ అవుతున్నారు తెలియదు. ఈ వారం నామినేషన్ అయ్యారు, హౌస్ లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఈ వారం ఉన్న నామినేషన్ అయిన వాళ్ళు హౌస్ లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇమో అన్న అయ్యారా? ఇమో అన్న ఉండాలి, తనుజ గారు ఉండాలి, రీతు చౌదరి గారు ఉండాలి, మన పవన్ గారు ఉండాలి. ఎలిమినేట్ అవ్వాలి చెప్పండి. ఎవరా? నాకు మైండ్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని లేదన్న, వాళ్ళే అవుతారు. వాళ్ళ లోపల నుండి కొట్టుకొని సత్యాన్ని మేము చూస్తాం. మాకు ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఎలాగైనా చాలని మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. ఎంటర్టైన్మెంట్ మరి ఇంకా అక్కడ అదే కనిపిస్తుంది. ఇక నేను చూసి ఏం నేర్చుకోవాలి ఆడ? ఆ టాస్కులు గేమ్లు ఆడటం అని చూసుకోవాలా, లేకపోతే వాళ్ళ లవ్ ట్రాక్ నేర్చుకోవాలా, లేకపోతే లోపలికి వెళ్ళి బాండింగ్స్ పెట్టుకోవడం నేర్చుకోవాలి వాళ్ళని చూసి, అంతే కదా. ఏం నేర్చుకోవాలి? ఎంటర్టైన్మెంట్, ఎవరైనా అదే చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ లో కూడా లిమిట్స్ ఉంటాయి. ఇలా మాట్లాడాలి, ఇలా గేమ్స్ ఆడాలి, కొంచెం ప్రవర్తన అనేది. అవి మిస్టేక్స్ అయినప్పుడు నాగార్జున గారు చెప్తాం, ఆడియన్ గా మేము కూడా చెప్తాం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.